స్నాక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇది అప్పటికప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను దీనికోసం బంగాళదుంపలని ఒక చిన్నవి 4 తీసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత నేను మొత్తాన్ని మెత్తగా చేసేసుకుంటున్నానండి ఫోర్క్ తోటి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఇంకా అందులోనే 1 కప్పు బియ్యం పిండి, 1/2 స్పూన్ గరం మసాలాని వేసుకుంటున్నాను. మీకు పచ్చిమిర్చి ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే అది కూడా స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని మొత్తాన్ని చేతితోటి బాగా కలిపేస్తూ మనం ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలండి. మనకి నార్మల్గా వాటర్ అనేది అవసరం లేదు. బంగాళదుంపలు ఉడికించుకున్నాం కదా, అందులో నుంచి మనకు వాటర్ కంటెంట్ అనేది వస్తుంది. ఒకవేళ సరిపోలేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని పిండి అనేది ఇలా కలిపేసుకోవాలి. మనకి చేతికి పిండి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం వాటర్ తడి చేసుకొని కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని మనం కలిపితే ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ చేతికి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకొని కట్లెట్ షేప్లో చేసేసుకుంటున్నాను. ఈ విధంగా 2 చేతుల మధ్యలో ఒకసారి పెట్టేసి ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా నేను కొన్నిటిని రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఇక్కడ నేను తయారు చేసి పెట్టుకున్న పొటాటో కట్లెట్స్ అన్నిటిని వేసేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా మనం తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి కాసేపటికి కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా అవుతుంది. ఈ విధంగా మనం హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మనకి టేస్టీగా ఏదైనా స్నాక్స్ చేయాలి అంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవి వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.